మన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర అన్న గారికి మరియు మన కోస్గి మండలం ఎంపీపీ మధుకర్ అన్న గారికి మరియు జడ్పీటీసీ గారికి మరియు ఎంపీటీసీకి మరియు గ్రామ పెద్దలకు మరియు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్కి గ్రామ పార్టీ అధ్యక్షులకు మరియు మహిళలకు ఈ మన ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు మనం గత 5 ఏళ్ల నుంచి మన గ్రామంలోనే సీసీ రోడ్లు కానీ తర్వాత మిషన్ భైరత నల్లాల నుంచి ప్రతి ఇంటికి నల్లలు అందించడం కానీ ప్రతి ఇంటికి నల్లలు అందించి కూడా మనకి ఎప్పుడైనా 2 రోజులు 3 రోజులు బయట పైప్ లైన్ లీక్ అయితే కూడా అది ఆల్టర్నేట్ గా మోటార్ రిపేర్ చేపిస్తున్నాం. కాబట్టి మనం ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఊరికి శ్మశాన వాటిక కానీ పల్లె ప్రకృతి వనం కానీ తర్వాత మనం సీసీ రోడ్లు కానీ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమం నరేంద్ర అన్న గారు అభివృద్ధి కార్యక్రమం చేపించినారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా అన్న ఆధ్వర్యంలోనే మన పూజా కార్యక్రమంలో కూడా అడిగిన వెంబడే మనం లైట్లు ఇప్పించారు. కాబట్టి ఎల్లవెల్లగా మన నరేంద్ర అన్న మన గ్రామానికి వెన్నంటూ ఉన్నారు. సాగరపల్లి 4 తండాలు సాగరపల్లి వల్లనాయక్ తండ సూబేనాయక్ తండ భీమనాయక్ తండ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మనం రైతు బంధు కానీ రైతుల బయట పోయి అప్పులు తీసుకోకుండా మనం నేరుగా రైతు బంధు వారి రైతుల అకౌంట్లో పడుతుంది. అదేవిధంగా పింఛన్లు వస్తుంది. మళ్ళా కళ్యాణ లక్ష్మి మన ఆడపడుచుల కళ్యాణ లక్ష్మి వస్తుంది. అదేవిధంగా ఎవరైనా చనిపోతే కూడా రైతు బీమా వస్తుంది. అనేక కార్యక్రమాలు మనం ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా లబ్ధి చేకూరుస్తున్నారు మన కేసీఆర్ గారు, మన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర గారు. అదేవిధంగా మన గ్రామంలోనే ఒక చిన్న సమస్య ఉంది, అది గ్రామ పంచాయతీ విషయము. కాబట్టి అన్నగురంగా దగ్గరుండి ఆ విషయం ఏందో మన అన్న నోటి ద్వారానే చెప్తారు. కాబట్టి మనం ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఈసారి మనం గట్టిగా నరేంద్ర అన్న కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. అదేవిధంగా ఇప్పుడు మనం కొత్త మేనిఫెస్టోలో కూడా ప్రతి మహిళలకు 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా 3000 పింఛన్లు వస్తుంది. అత్తకు వస్తుంది, కోడళ్ళకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఇంకోటి మనకు ఇప్పుడు రైతు బంధు 8000 వస్తుండే కదా సంవత్సరానికి 2 పంటలకు 10,000 వస్తుండే, ఇప్పుడు మనకేమో 16,000 వస్తుంది. అదేవిధంగా మనకు ఆరోగ్యంగా హాస్పిటల్ కి గుండె ఆపరేషన్ మన ఊపిరితిత్తులో తర్వాత ఏమన్నా పెద్ద ఆపరేషన్ అయితే 15 లక్షలు ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో మనం ఎక్కడగా హాస్పిటల్ రూపాయి ఖర్చు లేకుండా మనం దవాఖానలో చూపించుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో మనకు సన్న బియ్యం కూడా ఉచితంగా పంపిణీ చేస్తారని కూడా మన కొత్త మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అదేవిధంగా మనం కారు గుర్తు ఖచ్చితంగా ఓటేయాలి. నరేంద్ర అన్న భారీ మెజార్టీతో గెలిపించాలి. మనం ఏంటంటే అదేవిధంగా మన గుడి అభివృద్ధి కార్యక్రమాల డెవలప్మెంట్ కి కూడా కొన్ని మనం గ్రామ ప్రజలు అడిగినరు. మనం అది ఎండోమెంట్ లో కూడా మన అన్నగారు చేపిస్తారు. అదేవిధంగా మనం ఈ 4 తండాల వలస కార్మికులు ముంబైలో ఉంటారు, పూణేలో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు. భూములు తక్కువ ఉంటది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి పేదలు ఉంటారు, అందరికి డబుల్ బెడ్రూమ్ రావాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కళ్యాణ లక్ష్మి కూడా అట్లాంటివి కూడా అవన్నీ వస్తుంది. అది మీరు ఎవరు ఆధారపడకుండా పింఛన్లు రాని వాళ్ళకు కూడా మన నరేంద్ర అన్న గెలిచిన వెంబడే కూడా అందరికి పింఛన్లు వస్తుంది. మరి అనవసరంగా మీరు వేరే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వాళ్ళు చెప్తే మాటలు వినకూడదు. మనం గెలిచిన వెంబడే డబుల్ బెడ్రూమ్ అయితే ప్రతి ఒక్క మన బండల ఇల్లు ఉంటది. ఆ వర్షం కురిస్తే కురుస్తుంది, అవన్నీ మీకు తెలుసు. ఒకటే ఇంట్లో 3-4 కుటుంబాలు ఉంటది. అదేవిధంగా ఖచ్చితంగా మీరు నరేంద్ర అన్నని గెలిపించాలి. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంది. ఖచ్చితంగా మీరు మనం కారు గుర్తు కొట్టేయాలి. మనం ఇంకోటి గ్రామ పంచాయతీ విషయం కూడా ఉంది, అన్న దృష్టికి తీసుకుపోయినాం. అది నాకు కూడా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనము ఇదే విధంగా కారు గుర్తుకి ఈసారి గెలిపిస్తే మనకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంది. నరేంద్ర అన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఎమ్మెల్యే గారి నాయకత్వం, నరేంద్ర అన్న గారి నాయకత్వం. ఇప్పుడు మన గౌరవనీయులైన పట్నం నరేంద్ర అన్న గారు కూడా మాట్లాడతారని కూడా నేను తెలియజేస్తున్నా. సారంగరావుపల్లి గ్రామానికి ఎన్నికల సందర్భంగా వచ్చిన ఇక్కడ సర్పంచ్ రమేష్ గారు, ఎంపీటీసీ లక్ష్మీనాయక్ గారు, లక్ష్మమ్మ గారు, మధుకరణ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ రాజనాయక్ గారు, అదేవిధంగా సారంగరావుపల్లి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, రైతులకు, యువకులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ సారంగరావుపల్లి గ్రామము నేను ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండే, రమేష్ సర్పంచ్ కాకముందు ఎట్లుండి, నేను అయిన తర్వాత ఎట్లుంది అందరూ తెలుసు. ఈరోజు ఈ గ్రామంలో మొత్తం సీసీ రోడ్లు వేసుకున్నాం, ఇంటింటికి నల్ల నీళ్ళు పెట్టుకున్నాం,
ఒక జీపీ బిల్డింగ్ కూడా మంజూరు చేసుకున్నాం. అదే కాకుండా ఈరోజు 1 నిమిషం కరెంట్ పోకుండా కరెంట్ ఇస్తున్నాం. గ్రామాలలో తాండాలలో తాండా అంతా లైట్లు వేసుకున్నాం. ఈరోజు రైతులకు కూడా నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదే కాకుండా రైతు బంధు ఇస్తున్నాం. ఎకరకు 5,000, 2 పంటలకు 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఒకటే గ్రామంలో చిన్న తాండా అయినా కూడా 220 మందికి రైతులకు రైతు బంధు ఇస్తున్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వం సారంగరావుపల్లి తాండా రైతుల అకౌంట్లో జమ చేసిన డబ్బు ఎంత అంటే 4.5 సంవత్సరాల్లో 2,30,00,000 రూపాయలు జమ చేసినాం. ఎంపీ ప్రతాప్ రెడ్డి గారు మీకు రాయాలి. ప్రతాప్ రెడ్డి ఈరోజు 2,30,00,000 4.5 సంవత్సరాల్లో ఈరోజు మనం జమ చేసినాం. వీళ్ళు రైతు బీమా మనం చూసినాం. గతంలో ఏ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎవరు కూడా పట్టించుకోకపోయేది. 50,000 కావాలంటే ఎవరు కూడా ఆదుకోకపోయేది. అట్లాంటిది ఈరోజు ఎవరు చనిపోయినా, ఏ కారణాల చేత చనిపోయినా ఆ కుటుంబానికి 10 రోజుల లోపల ఎవరి దరఖాస్తు అవసరం లేదు, పైరా అవసరం లేదు, ఏ అవసరం లేకుండానే చనిపోయిన 10 రోజుల లోపల 5 లక్షల కుటుంబం అకౌంట్లో పడతా ఉన్నాయి. అది రైతు బీమా కార్యక్రమం. అట్లా ఈరోజు ఒక 4 కుటుంబాల్లో చనిపోయినారు. 20 లక్షల రూపాయలు మనం రైతు బీమా ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి కింద 1,16 పెళ్లిళ్ళకి ఇస్తున్నాం. అవి కూడా ఈరోజు ఇక్కడ 24 మంది పెళ్లిళ్ళు అయితే 24 లక్షల రూపాయలు ఇచ్చినాం. రుణమాఫీ 75 మంది రైతులు రుణమాఫీ చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి. ఎవరైతే రుణమాఫీ కాలేదో ఎన్నికలు అయిన వెంబడి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కు లెటర్ పెట్టినారు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మన అభ్యర్థి పోయి రుణమాఫీ ఇవ్వద్దు, రైతు బంధు ఇవ్వద్దని ఆపినారు. ముఖ్యంగా ఈరోజు రైతు బంధు నిన్న కోర్టులో ఆర్డర్ వచ్చినది. రైతు బంధు కూడా ఇవ్వద్దని చెప్తే ఈ నెలలో మనకి రైతు బంధు రావాలి. కానీ కోర్టులో వేసి ముఖ్యమంత్రి గారు ఆర్డర్ తీసుకొచ్చినాడు. నేను ఆర్డర్ వచ్చింది. మీకు సోమవారం నుంచి మండే రోజు నుంచి అందరు కూడా రైతు బంధు మళ్ళీ ఫోన్లలో చక్కగా 2 రోజులు పడిపోతాయి. కాంగ్రెస్ ఇవ్వడానికి చేత కాదని ఇచ్చి ఆపుతారు. రైతు బంధు ఆపిరు, ఇండ్లు ఆపిరు, ఈరోజు రుణమాఫీ ఆపిరు. ఈ ఒకటే గ్రామంలో 75 మంది రైతులకు 41 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. అదే కాకుండా పెన్షన్లు 51 మందికి పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి నెల 1,51,000 పంచుతా ఉన్నాం. మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే టోటల్ ఈ చిన్న సారంగరావుపల్లి గ్రామానికి తాండాకైనా గ్రామానికైనా కేసీఆర్ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల ఖర్చు పెట్టిన డబ్బు ఎంతంటే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీ అందరూ ఆలోచించుకోవాలి. ఇంత చిన్న తాండకి 5 కోట్లు ఖర్చు పెట్టిందంటే తెలంగాణ అంతటా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రైతులకు ఇస్తున్నాం. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రైతు బంధు ఇస్తున్నాం. రైతు బీమా ఇస్తున్నాం. పండించిన పంట గ్రామంలో సెంటర్ పెట్టి కొంటా ఉన్నాం. మన సారంగరావుపల్లిలో పండించిన వరి పంట ఇక్కడనే సెంటర్ పెట్టి కొనుక్కొని 10 రోజుల లోపల రైతులకు కూడా డబ్బులు ఇస్తా ఉన్నాం. ఇట్లాంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పక్కనే కర్ణాటక ఉంది, మీరు చూడండి. కర్ణాటకలో ఏ పరిస్థితి ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతుంది. అక్కడ 2 గంటల కరెంటు, 3 గంటల కరెంటు. రైతులు ధర్నా చేస్తున్నారు, 600 పెన్షన్ ఇస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది పక్కన కర్ణాటక. కాబట్టి పొరపాటున మన కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ 2 గంటల కరెంటు, 3 గంటల కరెంటు, ట్రాన్స్ఫరాలు వెళ్ళిపోతాయి, మోటార్లు కాలిపోతాయి. మళ్ళీ పాతది 10 సంవత్సరాల క్రితం మన పునరావృతం అవుతుంది. కాబట్టి రైతులందరూ ఆలోచించి ఇది రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, సంక్షేమాలు ఇచ్చే ప్రభుత్వం. 2,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం. ఈరోజు పెళ్లిళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు ఎవరు గతంలో చేయలేదు. కాబట్టి మీ అందరూ ఆలోచించి చేసి మన కారు గుర్తుకు వేసి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా మన ముఖ్యమంత్రి గారు కొత్త పథకాలు పెట్టినారు. 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు ఉన్న అక్క చెల్లెలందరూ కూడా 3,000 రూపాయల పెన్షన్ రేపు జనవరి నుంచి అమలు కాబోతుంది. తప్పకుండా అందరూ కూడా పెన్షన్ వస్తా ఉంది. మన గతంలో భర్త చనిపోతానో భర్త వదిలిపెట్టి ఉంటమైలు ఉంటే పెన్షన్ ఇచ్చేది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అందరికి ఇస్తా ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైతే 2,000 ఇస్తున్నామో గతంలో పెద్దవాళ్లకు వాళ్ళకి 5,000 పెంచుతా ఉన్నాడు. అంటే అత్తకు 5,000, కోడలకి 3,000 ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే అందరూ కూడా ఇస్తా ఉన్నాం. ఒకటి, ఈరోజు గ్యాస్ సిలిండర్ 400కే సిలిండర్ ధర కాబోతా ఉంది. మనకి 8 సంవత్సరాల క్రితం గ్యాస్ 400 ఉండే. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి, మోడీ వచ్చి 1,250 రూపాయలు చేసినాడు. ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయం తీసుకొని 800 ప్రభుత్వం భరించి
తెలంగాణ ప్రభుత్వం భరించి 400కే సిలిండర్ ధర ఇవ్వబోతా ఉన్నాడు. అదే కాకుండా ఈరోజు రేషన్ షాపులలో బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చినాం మొన్నటి వరకు. చాలా మంది తినరు, ఆ బియ్యం అంతా అమ్ముకుంటుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని రేషన్ షాపులలో కూడా రేపు జనవరికి వెళ్ళి సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాడు. తప్పకుండా చెప్పినవి అన్ని కూడా ముఖ్యమంత్రి గారు 90 సీట్లతో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టి 3సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా జనవరిలో అమలు చేస్తారు. గతంలో చెప్పినవి కూడా మొత్తం చేసినా కానీ ఇప్పుడు కూడా చేస్తాం. జీపీ బిల్లింగ్ కూడా సపరేట్ చేస్తా ఉన్నాం. అక్కడ సారంగరావుపల్లి మనం సపరేట్ చేసి ఇక్కడ మన జీపీ బిల్లింగ్ కూడా తొందరలోనే జీపీ బిల్లింగ్ కూడా కంప్లీట్ చేస్తాం. సారంగరావుపల్లి సపరేట్ చేస్తాం. కాబట్టి జీపీ బిల్లింగ్ కూడా చేస్తాం. గుడికి మొన్ననే గుడి కొత్తగా నిర్మాణం చేసినారు. తప్పకుండా గుడి నిర్మాణం సేవ మనకు ఆంజనేయ స్వామి గుడికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే.